తమ్ముడు ఇప్పుడు నువ్వు గతంలో శ్రీరెడ్డి గురించి 2, 3 వీడియోస్ చేసావు. హ్మ్. అంటే నీతో పాటు చాలా మంది కూడా శ్రీరెడ్డి మీద హ్మ్. వీడియోస్ చేశారు. అసలు ఈ అమ్మాయి సభ్య సమాజంలో తలదించుకునేలా ఈ యొక్క బిహేవియర్ ఉంది అని చెప్పి. హ్మ్. ఇప్పుడు నిన్న ఒక బ్రేకింగ్ న్యూస్ చూసాం మనం. శ్రీరెడ్డి మీద కర్నూలు జిల్లాలో ఒక పోలీస్ కేసు అయితే నమోదైంది. హ్మ్. మరి మేబీ అన్ని అనుకున్నట్టుగా పోలీసు వాళ్ళు అనుకున్నట్టుగా హ్మ్. ఈ రోజు రేపు శ్రీరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. హ్మ్. అంటే శ్రీరెడ్డిని అరెస్ట్ చేయొచ్చా? చేయొచ్చా అంటే లీగల్గా చేస్తే మంచిదే. ఎందుకని మీ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? అలా అని కాదన్న, ఇప్పుడు ఆడోళ్ళని తిడతా ఉంది వీకే ఆమె మీద, అందుకే లీగల్ యాక్షన్ తీసుకోవాలంటాను నేను. ఇప్పుడు మా పార్టీ పవన్ కళ్యాణ్ గారును ఆయన కుటుంబాన్ని తిట్టిందని కాదు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉంది అనిత గారు, వనిత గారు, వంగలపూడి, ఆమె మీద కూడా ఆవిడ చాలా ఘోరంగా మాట్లాడింది. అట్లనే చాలా మంది లేడీస్ మీద, టీడీపీలో ఉన్న లేడీస్, జనసేన మీద ఉన్న లేడీస్ అందరి మీద ఆవిడ ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. కాబట్టి లీగల్గా తీసుకుంటే మంచిదే, చూడాలి. అప్పుడు అది కక్షాపూరితమైనటువంటి రాజకీయం అని చెప్పి టాక్ కూడా వస్తుంది బయటికి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం అవుతుంది అన్న, కక్షపూర్తి ఉందన్న అందులో. శ్రీరెడ్డి ఎప్పుడు మాట్లాడింది మీ అధినాయకుడి మీద కానీ? రీసెంట్ కూడా మాట్లాడింది అన్న, నాకు తెలిసి ఇప్పుడు ఈ 1 వీక్ లో కూడా మాట్లాడింది. 1 వీక్ కింద కూడా పోస్టులు పెట్టింది, 2-3 రోజుల కింద కూడా పోస్టులు పెట్టింది. ఆవిడ రెగ్యులర్ 24 hours ఆమెకి ఏం కావాలంటే ఎంతసేపు కాంట్రవర్సీలు, వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం, సబ్జెక్ట్ లేదు, ఏది పడితే మాట్లాడుతుంది. అధికారం ఉందనే కదా వీళ్ళని శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకుంటున్నారు. చర్యలు తీసుకుంటే బాగుండు. అధికారం ఉందనంటే మరి చేయాలి కదన్న, మరి కంట్రోల్ చేయాలని మీరే అంటారు కదన్న. చేస్తే మంచిది లీగల్ గా. కంట్రోల్ చేయాలంటే శ్రీరెడ్డి లాంటి వారిని అరెస్ట్ చేయాల్సింది. మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, నువ్వు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద చాలా అవాకులు చవాకులు పేల్చావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా. మరి అప్పుడు నీ మీద కూడా ఒక్క నిమిషం ఆలోచన చేసి నీ మీద చర్యలు తీసుకుంటే నిన్ను కూడా జైలుకి పంపించుంటే? అన్న, నేను మాట్లాడిన దాంట్లో జైలుకి పంపించే వీడియో ఏదన్నా ఉంటే చూపెట్టాను అన్న నాకు. ఒక వీడియో ఏదన్నా నచ్చకపోనే ఆ గవర్నమెంట్ మీద నువ్వు వ్యతిరేకంగా మాట్లాడు అన్న. తప్పు చేసిన తప్పు అంటే శిక్షిస్తారు అన్న, నాకు అర్థం కాదు. ఇప్పుడు మరి ఇప్పుడు అట్లా ఆ లెక్కన శ్రీరెడ్డి కూడా కొంత పార్టీకి సపోర్టెడ్ గా మాట్లాడుతుంది. తప్పన అందులో కొన్ని అసభ్యకరమైన మాటలు ఉండొచ్చు. శ్రీరెడ్డి ఏం చేసింది అన్న? కొన్ని కాదన్న, అన్ని అసభ్య పదాలు మొత్తం అన్ని. దాంట్లో ఎక్కడెక్కడో కొన్ని మంచి పదాలు వస్తాయి. ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు చాలా మంచి పదాల మధ్యలో ఎక్కడో దగ్గర బాగా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు అతను ఓ మాట వదిలేండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏదో ఫాల్తుగా అన్నాడు అనుకో, నువ్వేంద్ర ఫాల్తుగా అని మేము అంటాం, అది వస్తుంది. ఈవిడ మాట్లాడేది అట్లా ఉండదు, ఎల్లు కాంచి మొదలు పెడుతుంది, ఇంకెక్కడెక్కడికో పోతుంది, మధ్యలో ఇలాంటి మంచి పదాలు వాడుతుంది. నువ్వు కూడా మాట్లాడేవు కదా? లేదన్న, రోజా అంత ఘోరంగా నువ్వు కూడా మాట్లాడేవు కదా? రోజా నీ వీడియోనే ఒకటి ఉంది, రోజా నీ నోట్లో మెగాస్టార్ది పెట్టుకో, లేదంటే పవర్ స్టార్ది పెట్టుకో, నాగేంద్ర బాబు గారిది పెట్టుకో అని, తర్వాత వాళ్ళ పేర్లు నీ నోట్లో పెట్టుకో, ఎందుకు వాళ్ళు కలవరిస్తున్నావు కదా, మళ్ళీ మాట మార్చేసావు. అన్నావా లేదా? అన్నాను, ఒప్పుకుంటాను. అయితే నేను ఆ పదం ఎందుకు వాడినా అంటే, రోజా నోట్లో అది పెట్టుకోమని పేరుని ఎందుకు పెట్టుకోమన్నానంటే, ఆవిడ ఏమనిందంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ నోట్లో హెరిటేజ్, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోమనిందన్న. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆవిడ మహిళ, మళ్ళా ఒక పదవి, మళ్ళా ఏది టూరిజం మినిస్టర్. ఆవిడ పవన్ కళ్యాణ్ నీ నోట్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోమనింది. అది ఏందన్నది? మరి అలా అన్నప్పుడు మరి అంటే ఆవిడంటే మీరు కూడా అంటారా? అసలు ఆవిడ అనొద్దన్న. ఒకవేళ మేము అన్నా కూడా, ఈ అమ్మ తెలిసి తెలియక అన్నారులే, వీళ్ళు ఎవరు చూస్తారు, వీళ్ళ మాట ఎవరు పట్టించుకోరు కదా, ఏమంటాం, వీళ్ళు ఏ ప్రభుత్వంలో ఏ పదవిలో ఏ బాధ్యత లేరు కదా, ఇలాంటి వాళ్ళు కుర్రోళ్ళు అని చెప్పి వదిలేయచ్చు. అరే, బాధ్యతలో ఉన్న పదవిలో ఉన్న ఒక మినిస్టర్ నువ్వు హెరిటేజ్ పెట్టుకో, నోట్లో పెట్టుకో ఏందన్న? మళ్ళా ఆడామె ఒకవేళ మగాడన్నా కూడా ఓ మాట అంటాడు, ఓ మాట పడతాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను మాట తిట్టుకుంటాం, అవసరమైతే చెరవ దెబ్బ కొట్టుకుంటాం. ఆడమ మీద చేయలేపుతాం మనం? లేపలేం కదా. మరి ఆడమకు ఆ బుద్ధి ఉండాలి కదా ముందు. మరి ఆ బుద్ధి ఆవిడకి లేనప్పుడు నేనేం చేయాలన్నా చెప్పండి? ఆ పొజిషన్ లో మీరుంటే మాత్రం ఊరుకుంటారా? అంటే అంత గలీజ్గా మాట్లాడాల నేనైతే, అంత గలీజ్గా మాట్లాడను. నోట్లో అవి పెట్టుకో ఇవి పెట్టుకో అన్న. నేను పేరు అన్న, పేరుని ఇప్పుడు కళ్యాణ్ గారి పేరు, నాగబాబు గారి పేరు, చిరంజీవి పేరుని నోట్లో పెట్టుకో అన్న నేను. ఎందుకు వాళ్ళ పేర్ల కలవరిస్తుంది? మరి అప్పటిదాకా వీక్ అయిన దానికి, కాని దానికి, పద్దానికి వాళ్ళనే ఇన్వాల్వ్ చేస్తా ఉంటే ఏందన్న? పవర్ లో ఉన్నది ఎవరన్నా? పవన్ కళ్యాణ్ ఎవరికి సాయం చేయలేదు, చిరంజీవికి మానవత్వం లేదు, నాగబాబు అసలు ఆయనకు రాజకీయం తెలీదు. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు పవర్ లో ఉన్నది నువ్వు. ఇప్పుడు వాళ్ళ రాజకీయం గురించి నీకెందుకు? ఓడిపోయింది కదా పవన్ కళ్యాణ్, చిరంజీవి పాలిటిక్స్ వదిలేసిండు కదా, నాగబాబు గారు ఆయన పనాన్ని చేసుకుంటాను కదా, వాళ్ళ పేర్లు నీకెందుకు? రోజు ఇక్కడ సందర్భం కాదు కదా.
వాళ్ళే లాక్కొత్తావు మళ్ళీ ఏ పదం అది వీకి మొగం నాకే అసహ్యంగా ఉందన్న చెప్పాలంటే ఆ హెరిటేజ్ ఏంది అది మరి అట్లా అన్నప్పుడు నేను అనొద్దా? తమ్ముడు, ఆంధ్రాలో జనసేన పార్టీకి కళ్యాణ్ దిలీప్ శంకర, రాజేష్ మహాసేన ఇద్దరు చాలా సపోర్టెడ్గా మాట్లాడారు జనసేన పార్టీ అధినేతకి. మరి ఒకానొక దశలో ఇద్దరు, రాజేష్ మహాసేన అవ్వచ్చు, కళ్యాణ్ దిలీప్ శంకర ఇద్దరు వైసీపీకి ఫేవర్గా మాట్లాడారు. ఎప్పుడు? ఎలక్షన్ టైంలో. అంటే ఈ 5 ఏళ్ల పీరియడ్లో వైసీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి ఈ ఇద్దరు ఎలక్షన్కి ఇంకొక 4 రోజుల ముందనంగా కంపల్సరీగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడారు. అంటే దీని మీద నీ కామెంట్ ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? కళ్యాణ్ దిలీప్ మాట్లాడింది అయితే ప్రస్తుత కూటమి తీసుకున్న నిర్ణయం 21 సీట్లకు కళ్యాణ్ గారు ఆగిపోవడం, తర్వాత జగన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలే జనంలోకి గట్టిగా వెళ్ళినట్టు కనపడతా ఉన్నాయి. ఆ 10,000 మీద డిపెండ్ అయ్యే జనాలు ఎక్కువ కనపడతా ఉన్నారు ప్రస్తుతం. కాబట్టి ఆ 10,000 లబ్ధి పొందిన వాళ్ళంతా ఓట్లు వేస్తే ఆబ్వియస్లీ జగన్ రెడ్డికి ఎడ్జ్ కనపడతా ఉంది. ఇప్పుడు ఇంటింటికి 10,000 పంపించిండన్న. పంపించినప్పుడు ఆ 10,000 తీసుకున్న ప్రతి ఫ్యామిలీ ఓటేస్తే ఆబ్వియస్లీ ఎడ్జ్ ఎవరికి ఉంది? జగన్ రెడ్డికి ఉంది అని చెప్పి ఆయన జనరలైజ్డ్గా చెప్పిండు. అసలు నాకు తెలిసి అయితే దీంట్లో పాలిటిక్స్ ఏం లేదు. ఆయన వాస్తవం చెప్పాలంటే ఆయన మీద నా ఒపీనియన్, నా పర్సనల్ చెప్తాను. మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ, వేరే పాలిటిక్స్, వేరే రాజకీయం, జెండాలు దేనికి సంబంధం లేదు. నాకు అనిపించింది మాత్రం చెప్తాను. ఆయన మీద అట్లా మాట్లాడిన జస్ట్ న్యూట్రల్ పర్సన్ లాగా మాట్లాడాను. ఎందుకంటే ఆయన ఇప్పుడు అఫీషియల్ కాదు. ఇప్పుడు ఆయన ఇంతకు ముందు 2019కి ముందో 15కి ముందో 19కి ముందు ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అప్పుడు ఆ పొజిషన్లో ఉండి జగన్కి ఎడ్జ్ ఉందంటే అది పొరపాటు, అది తప్పు. ఆయన 2019 తర్వాత అసలు జనసేన పార్టీకి ఆయనకు సంబంధం లేదు. యాజ్ ఎ ఫ్యాన్, నా లాగానో మీ లాగానో ఇంకొకరి లాగానో యాజ్ ఎ ఫ్యాన్గా వీడియోలు చేసుకుంటా ఉన్నారు. ఆయనకు అనిపించింది ఆ టైంలో 21 సీట్లు అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యి, ఆ డిసప్పాయింట్మెంట్లో వచ్చిన మాటలే అవి తప్పితే ఆయన సపోర్ట్ చేయలే. అసలు జగన్ రెడ్డికి కళ్యాణ్ దిలీప్ శంకర్ సపోర్ట్ చేయలేదు. కానీ జనసేన వాళ్ళే కళ్యాణ్ దిలీప్ శంకర్ అని ట్రోల్ చేశారుగా, వైసీపీ ప్యాకేజ్ స్టార్ అని, అమ్ముడుపోయాడని చెప్పి కొంతమంది. మరి అట్లాగా జనసేన వాళ్లే ఆయన ట్రోల్ చేశారని చెప్పి ఆయన పూర్తిగా జనసేన పార్టీకి వైదొలిగారు. అంటే అప్పటిదాకా ఆ స్థాయిలో జనసేన పార్టీకి ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా ఉత్తేజితమైనటువంటి ప్రసంగాలు చేయడంలో కళ్యాణ్ దిలీప్ శంకర్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. అవునా కాదు? అట్లాంటిది చివరి టైంలో, పీక్స్ టైంలో ఆయన దూరం అయిపోయాడు. అది కొంత మీ పార్టీకి మంచిదేం కాదేమో కదా. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. ఎందుకంటే పార్టీలో అందరూ ఉంటారు, సబ్జెక్ట్ గా మా సబ్జెక్ట్ తోనే మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, పొలిటికల్ గా చాలా మంది ఉన్నారు. ఆ సబ్జెక్ట్ తోనే మాట్లాడే వాళ్ళలో కళ్యాణ్ దిలీప్ శంకర్ ఒకళ్ళు. సో మరి ఆయన దూరం అయ్యాడు. ఇప్పుడైనా సరే మీ పార్టీ ఏదన్నా మళ్ళీ చేర్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందంట, అంటే మీకున్నటువంటి ఆలోచనల్లో? మేబీ ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ ఆయన అవసరం ఉంటుందని నేను కూడా అనుకుంటాను. తమ్ముడు, రాజేష్ మహాసేన ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాల్లో అయితే పోటీ చేస్తాడో అన్ని స్థానాల్లో నేను ఓడిస్తాను నా మహాసైన్యంతో అని చెప్పి కామెంట్ చేశాను. కానీ అంతకుముందు రాజేష్ మహాసేన ఒక సమ్ ఇన్సిడెంట్లో ఆయన ఇరుక్కుంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఆయన అప్రిషియేట్ చేస్తే రాజేష్ మహాసేన చుట్టూ ఇంత సైన్యాన్ని పెట్టుకొని నవ్వుతూ పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయడం ఏంటండి, ఆయన స్థాయి ఏంది, నా స్థాయి ఏంది అని చాలా, అదేదో ఆయనకి 100 కోట్లు ఏదో డబ్బు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ రకంగా ఫీల్ అయినటువంటి రాజేష్ మహాసేన సడన్ గా, అంటే మరి ఆయనకి డే బై డే ఫ్యాన్స్ పెరుగుతున్నారనా, లేకపోతే చంద్రబాబు గారు వాళ్ళు కూడా నన్ను స్టేజెస్ మీద పక్కన కూర్చోబెట్టుకొని ఈ రకంగా నాకు మాట్లాడతారని మరి ఆయన ఎక్కువ ఊహించుకున్నారో ఏమో కానీ పవన్ కళ్యాణ్ గారిని అంతా అభిమానించినటువంటి రాజేష్ చివరి టైంలో కంపల్సరీగా జనసేన ఓడిస్తాం, ఆయన ఎక్కడ ఎంతమందిని పెట్టినా ఓడిస్తాం అని చెప్పి ఒక కామెంట్ చేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన తొందరపడ్డారు అనిపించింది నాకైతే 100%. పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అనేది కరెక్ట్ కాదు. కాకపోతే అతనికి సీటు పోయిందన్న బాధ అయితే ఉండొచ్చు. ఆ బాధ నేను అర్థం చేసుకున్నాను. బాధలో అలా మాట్లాడారా? బాధలో ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆ స్టేట్మెంట్ అయితే ఇచ్చి ఉండకూడదు. అదైతే రాంగ్, 100% రాంగ్. సీటు పోయిందన్న బాధ ఉండొచ్చు, కానీ మరి అంటే ఆ సీటు పోవటంలో ఎవరి ప్రమేయం ఉండొచ్చు ఎక్కువ అన్న? ఇది మళ్ళీ నేను మాట్లాడితే దీన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేసి మళ్ళీ దీన్ని, అంటే నీకున్న అనాలిసిస్ లో తమ్ముడు, ఇప్పుడు నువ్వు కూడా జనసేన పార్టీలో అంత పరిచయాలు ఉంటాయి కదా, నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా. టు బి ఫ్రాంక్ ఇప్పటికే నా మీద కూడా కొంత వస్తుందన్న. నేను ఇది డీప్ గా మాట్లాడితే మళ్ళీ ఇంకా ఎడిపోద్దో నాకు తెలియదు. మరి అంటే చెప్పు, పర్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్
హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.